హాయ్! రైస్ కేసరిబాతు తయారు చేసుకునే విధానం ఈరోజు నేను మీకు చెప్తానండి. అన్నిటికంటే డిఫరెంట్‌గా ఉంటుంది ఇది టేస్టు. చాలా బావుంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రైస్ తీసుకుంటామండి. ఏ కప్పుతోనైనా మీరు తీసుకోవచ్చు. రైసు తీసుకున్న తర్వాతలో ఏ ఐటెమ్స్ కావాలంటే ఒక కప్పు షుగర్ తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు గానీ, 4 స్పూన్లు గానీ నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. కొంచెం ఫుడ్ కలర్ తీసుకోవాలి. కాస్తంత యాలకులు దంచి పక్కన పెట్టి ఉంచుకోండి. యాలకుల పొడి తీసుకోండి. కొబ్బరి వెనకాతల బ్లాక్ సీడ్ తీసి మీకు నచ్చిన సైజులో కొబ్బరి కోసుకోవచ్చు. ఆ తర్వాత కిస్మిస్ తీసుకోండి. బాదం పప్పు తీసుకోండి. మీకు ఎంతంత లవంగాలు ఇంపార్టెంట్ అండి. లవంగాల తర్వాత జీడిపప్పు తీసుకోండి. జీడిపప్పు కూడా మీకు నచ్చినంత తీసుకోవచ్చు. కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యిని అందులో యాడ్ చేసుకోండి. వెయ్యండి కళాయిలో. 2 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ మీ ఇష్టం. మేము 2 వేసుకున్నాం. ఫస్ట్ లవంగాలు, నెక్స్ట్ కొబ్బరి. ఈ 2 లవంగాలు కొబ్బరి వేగే టేస్టు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆ రెండింటిని బాగా వేయించాలండి. ఆ తర్వాత కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు ఒకదాని తర్వాతలో ఒకటి వేసుకోవాలండి. ఈ 3 వేసిన తర్వాత కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మధ్యలో కావాలంటే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే లేదు. ఈ 2 స్పూన్లు నెయ్యి సరిపోతుంది దీనికి. దీనికి పెద్ద నెయ్యి కూడా అవసరం లేదు. మనం పక్కన తీసి ఉంచుకున్న రైస్ కప్తో ఉన్నది వేసేసి బాగా మొత్తం అంతటిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసి మరొక్కసారి కలపాలండి. బాగా అంతటికి అప్లై అయ్యేలాగా కలిపి ఆ తర్వాత కాస్తంత నేను ఫస్ట్ మీకు సాల్ట్ చెప్పలేదు. చాలామంది సాల్ట్ వేసుకోరు, కొందరు వేసుకుంటారు. మేము వేసుకుంటాం కనుక చిన్న టేస్ట్ కోసం సాల్ట్ వేసానండి. వేసి ఒక్కసారి కలుపుతున్నాను. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని యాడ్ చేసి మరొక్కసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత నెయ్యి కావాలి అనుకుంటే మీరు మళ్ళీ 2 స్పూన్లు వేసుకోండి. మాకైతే అక్కర్లేదు. ఆ తర్వాత ఈ కప్పు షుగర్ని వేసి బాగా కలపాలి. మొత్తం అంతా కలిపితే ఈ షుగరు బాగా కరుగుతుండగా వాటర్ వస్తూ ఉంటుంది. అది కరిగేటప్పుడు అదంతా దగ్గరికి అయ్యేలాగా బాగా చేసుకోవాలండి. బాగా ఇంకా దగ్గర కావాలి. ఈ లోపు దగ్గరికి అయ్యేటప్పుడే ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వద్దంటే మరి వేసుకోవసరం లేదు. బాగా దగ్గరికి కలిపి ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకొంచెం దగ్గర కావాలండి. అయిన తర్వాత అదంతా దగ్గరికి అయిపోయి బాగా పాకం అంతా దగ్గరికి అయిపోయేసరికి రైస్కి బాగా పట్టాలి. బాగా రైస్కి పట్టి నెయ్యి ఇంకేమైనా మన ఇష్టం. నెయ్యి వేసుకుంటే ఎంతైనా నెయ్యి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇవంతా అయిన తర్వాత దగ్గరికి అయిపోయింది కదా. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తీసేసుకోవడమే. దీని రుచి చాలా బాగుంటుందండి. ఇందులో డిఫరెంట్ లవంగాలు మనం వేస్తాం. కొబ్బరి ఏ సైజ్ అయినా మనం వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ చాలా చక్కగా ఉంటుందండి. బాగుంటుంది. మీరందరూ తయారు చేసుకొని అది ఎలా ఉందో నాకు చెప్పండి. దాని టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో రైస్తో అప్పటికప్పుడు పిల్లలు అడిగితే మనం చేసి ఇచ్చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.